ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండి. ఓ మై ఎవరు గాడ్. చదువుకోలేదు. అన్న ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. నేను డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత మాస్టర్స్ ఎంఏ చేశాను. తర్వాత నెట్ కూడా క్లియర్ చేశాను. కానీ ఎలా మీరు యూపీఎస్సీ వైపు ఎందుకు వచ్చారు? ఏం అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని అంటే ఏం చెప్తారు? చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, చిన్నప్పటి నుండి నాకు సోషల్ సర్వీస్ వైపు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే గవర్నమెంట్ తరపున ప్రజలకు సేవ చేయాలనేది నాకు ఒక స్కూలింగ్ 8th 9th నుండి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. రెండోది ఏంటంటే మా కుటుంబంలో కూడా ఎవరు చదువుకునే వాళ్ళు లేరు కదా. ఈ ఒక గవర్నమెంట్ జాబ్స్ వస్తే కూడా చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది ఫ్యామిలీకి. అంటే రెస్పెక్ట్ ఉండదు, మీకు తెలిసిందే. అవును, ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? నార్మల్గా ఫ్యామిలీస్కి అయితే రెస్పెక్ట్ ఏమి ఉండదు. కరెక్ట్. చుట్టాలు కూడా పిలిచే వాళ్ళు సరిగా ఉండరు. మన ఫంక్షన్స్ అయితే కరెక్ట్. డబ్బు ఉంటేనే పిలుస్తారు. అలాంటివి చాలా ఉంటాయి కదా. అలాంటి ఎప్పుడు చిన్నప్పటి నుండి మనకు చూస్తూ ఉంటాం అలాంటి సంఘటనలు చూడడం మనతో. సో ఆ విధంగానే నాకు ఇంట్రెస్ట్ సోషల్ స్టడీస్ వైపు బాగా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. మ్యాథ్స్ ఇవన్నీ కంటే సోషల్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అందుకోసం అప్పటి నుండి ఆర్ట్స్ వైపు వెళ్ళి, సో ఇది వెళ్ళాక ఆపర్చునిటీ మేజర్గా నేను అనుకుంది అంటే గవర్నమెంట్ జాబ్స్లో హైయెస్ట్, ఇంకా సివిల్ సర్వీసెస్లో అయితే మనకు వర్క్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. మనం గవర్నమెంట్లో చాలా పెద్ద ఆఫీసర్గా వెళ్ళగలుగుతాం అనుకుని, సో 12th తర్వాత సీరియస్గా స్టార్ట్ చేశాను డిగ్రీలో. ఎవరు అడ్వైస్ చేస్తారు మీకు యాక్చువల్లీ? ఓకే, ఇది కరెక్ట్, నువ్వు చూస్ చేసుకున్నది. మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? మీకు ఎవరు సపోర్ట్ చేశారంటే ఏం చెప్తారు? స్టార్టింగ్లో అయితే నాకు సెల్ఫ్గా ఉండేదండి. నేను సెల్ఫ్గానే డిసైడ్ అయ్యాను. సెల్ఫ్గానే నేను కొంచెం పేపర్లు చదవడం అట్లా స్టార్ట్ చేశాను. తర్వాత నా 2016 నుండి నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఒక ఫ్రెండ్, అతను నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అఖిల్ అని 2018లో అసిస్టెంట్ కమాండెంట్ అయ్యాడు సిఏపిఎఫ్లో. సిఎస్ఎఫ్ వచ్చింది. అతను బాగా స్టార్టింగ్లో బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు నేను అప్పుడు టీచర్ చేస్తున్నాను అండి. యాక్చువల్గా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా డిగ్రీ తర్వాత బాగా ఎక్కువ అయిపోయాయి. ఇంకా ప్రిపరేషన్ మానేసి హైదరాబాద్లో వచ్చి నేను ఒక గౌతమ్ మోడల్ స్కూల్లో, స్లేట్ ద స్కూల్ అనే 2 స్కూళ్ళలో టీచర్గా చేశాను 2 సంవత్సరాలు. ఏ క్లాస్కి చెప్పారు? 8th 9th 10th 3 క్లాసులు చెప్పేవాడిని. సబ్జెక్ట్ అండి? సోషల్ స్టడీస్. Okay. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టే. నాకు టీచింగ్ కూడా చాలా ఇష్టం. రైట్. సో ఫినాన్షియల్ ఇబ్బందులు ఉండి 2 సంవత్సరాలు అట్లా చేస్తూ ఉంటే మా వాడు వచ్చి, నువ్వు డిగ్రీ ఎందుకు నేను ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను, సివిల్స్ కోసం అని వెళ్ళా. ఓకే. నువ్వు అక్కడికి పోయి మళ్ళీ ఇటు వచ్చి టీచింగ్ చేస్తా అంటే ఏంది, సివిల్స్కి ప్రిపేర్ కావా అంటే, ఇంకా తర్వాత నాకు ఆరోగ్య సమస్యలు కొంచెం ఉండేది అప్పుడు, సైనస్ అలా. సో అవన్నిటి వల్ల నేను వదిలేయాల్సి వచ్చింది 2 years మధ్యలో. వాడు వచ్చి, లేదు నువ్వు మళ్ళీ సీరియస్గా ప్రిపేర్ కావాలని అంటే 2018లో అశోక్ నగర్ వెళ్ళి అభిశ్రీ, ఒక హాస్టల్ ఉంటుంది అభిశ్రీ అని, ఆడ జాయిన్ అయిపోయా. ఇంకా జాయిన్ అయిపోయి సీరియస్గా స్టార్ట్. మా ఫ్రెండ్ కూడా నాతో పాటు ప్రిపేర్ అయ్యాడు. వాడికి అసిస్టెంట్ కమాండెంట్ వచ్చింది అఖిల్కి. ఓకే, సిఏపిఎఫ్లో వచ్చింది 2018లో. నేను కూడా ఇచ్చాను ఆ ఇయర్, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఇయర్. నేను వాడు ఇద్దరం కలిసి వెళ్ళాను ఇంటర్వ్యూకి. బట్ నాకు రాలేదు, మనోడికి వచ్చింది, వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేసి వచ్చాను. ఇన్నేళ్లలో, ఇన్ని అటెంప్ట్స్లో లాస్ట్ అటెంప్ట్ వరకు ఇది నేను అచీవ్ చేయలేనేమో, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ అని అనుకున్న సందర్భం లేదండి? నాకు 3rd 4th అటెంప్ట్ వచ్చేసరికి కనిపించింది. ఫస్ట్ 2 attemptsలో ఏంటంటే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్తారు, అప్పుడు తెలియదు వస్తుందో రాదనేది. సో కొంచెం ఈగో, యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను చేయగలుగుతాను అని ఉంటుంది. థర్డ్ నా 3 ప్రిలిమ్స్ కాలేదు, ఫస్ట్ 3. అప్పుడు డౌట్ వచ్చింది, ఇంకా ప్రిలిమ్స్ అవ్వట్లేదు, ప్రిలిమ్స్ కాకపోతే మనం ఇంకా మర్చిపోవాలి, మెయిన్స్ ఇంకా పక్కన పెట్టేసాయండి. ప్రిలిమ్స్ అవ్వకపోతే ఇంకా జీవితంలో మనం సివిల్స్ కొట్టలేమని అనిపించింది. బట్ ఏమవుతుందంటే ప్రతిసారి నాకు ఒక పేపర్ అవుతుంది, ఒక పేపర్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఇచ్చినప్పుడు జిఎస్ అవుతే సీసెట్ కాలేదు, సీసెట్ అవుతే జిఎస్ కాలేదు. సో అనిపించింది, సరే అట్లీస్ట్ ఒక పేపర్ అవుతుంది కదా, కంప్లీట్గా మనం మిగతా వాళ్ళు పాపం 2 పేపర్లు కాకుండా ఉన్నారు. ఆ ఒక్క ఉద్దేశం వల్ల ఆ థాట్ వచ్చిన కంటిన్యూ చేశానండి. ఫైనల్ 2021 ప్రిలిమ్స్ అయిపోయింది. ఆ విధంగా ఇంకా కంటిన్యూ చేశాను. ఇంకా ప్రిలిమ్స్ అయిందంటే మీకు బాగా నమ్మకం వచ్చేస్తుంది. సో నైస్ రియల్లీ. ఎందుకంటే ఎవరు యు ఆర్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ అని అన్నారు. ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ ఫీలింగ్ ఏంటండి ప్రజెంట్? చాలా గ్రేట్ రిలీఫ్ అండి వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఎప్పుడు కళలో కూడా అనుకుని ఉన్నాం, ఎందుకంటే ఇట్లాంటి జాబ్ వస్తుందని కళలు కూడా కనలేము. యాక్చువల్గా కళలు కనాలంటే కూడా మన స్థాయి కళలు కంటాం కదా, ఎస్ఐ అనుకుంటాం, లేదంటే ఇంకా గ్రూప్ 1 మ్యాక్సిమం మనం గ్రూప్ 1 కొట్టుకోవచ్చు అనుకుంటాం. యూపీఎస్సీ కొట్టడం అనేది చాలా కష్టమైన విషయం. వాళ్ళకి కొంచెం తెలుసు, వాళ్ళకి అర్థమైంది. 5 attempts ఫెయిల్ అయ్యాడు, ఇంకా వాళ్ళు కూడా మర్చిపోయారు యాక్చువల్గా, ఇంకా కాదనుకున్నారు. కానీ ఏదో నేను అన్నాను, ఇంకా 6 attempts ఉన్నాయి కదా, ఇంకో అటెంప్ట్ ఉంది సర్లే అన్నట్టు కానిచ్చాను. ఒక్కసారి వాళ్ళకు రిజల్ట్ రాగానే ఇంకా వాళ్ళు తట్టుకోలేరండి, నిజంగా ఏడ్చేశారు ఇద్దరు. నేను ఏడ్చాను, వాళ్ళు ఏడ్చాను. నేను ఢిల్లీలో ఉన్నాను. నేను ఢిల్లీలో కాల్ చేసి మా మమ్మీ ఏడుస్తుంది, మా నాన్న ఇంకా అసలు కళ్ళలో నీరు వస్తున్నాయి. నేను చెప్పాను, ఇంకా బాధలు అయిపోయాయి, జీవితంలో మళ్ళీ బాధపడే అవసరం ఉండదు అని చెప్పానండి. సింపుల్ ఇదే చెప్పాను, జీవితంలో మళ్ళీ ఒక బాధపడే కష్టపడే అవసరం మనకు ఉండదని చెప్పాను. నేను కష్టాలు మళ్ళీ అనుభవించే అవసరం లేదని చెప్పాను. నేను ఏం పర్లేదు, అంతే, నేను చూసుకుంటానని చెప్పాను. నేను ఇంకా మీరు ఇంకా చాలు,
పక్కన పెట్టేసేయండి, ఏమన్నా పనులు ఉంటే నేను చూసుకుంటానని చెప్పి. మీరు వర్క్ చేసిన స్కూల్ వాళ్ళకి తెలుసా మీరు యూపీఎస్సీ అచీవ్ చేశారు? అది లేదు మేడం, నేను ఇంకా వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఇప్పుడు హాలిడేస్ అని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఒకటి నడుస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ తర్వాత హాలిడేస్ అయ్యాక వెళ్ళి కలుస్తాను ప్రిన్సిపల్ మేడంని, టీచర్ మా ఫ్యాకల్టీ వాళ్ళు. అప్పుడు నేను యంగ్ అండి, అప్పుడు చాలా యంగ్, 2016 to 18 చేశాను కదా, ఐ వాజ్ వెరీ యంగ్, 22-23 ఇయర్స్ అప్పుడు. సో నాకు అనేవాళ్ళు, మీరు డిగ్రీ అక్కడ చేసి వచ్చి మీరు మాతో జాబ్ చేస్తున్నారు, మీకు ఎంత ఫ్యూచర్ ఉంది. మా ఫ్యాక్టరీ అక్కడ మా కొలీగ్స్ చాలా మంది చెప్పేవాళ్ళు, మీరు కూడా రాయండి అని. సో ఆ విధంగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆఫ్టర్ 6 years 7 years వచ్చింది. రైట్. అవును, సిఏపిఎఫ్కి ఏంటంటే దాని ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, పోర్షన్ గురించి అని చెప్పగలుగుతారా? సిఏపిఎఫ్లో మొదట్లో మీకు ప్రిలిమ్స్ లాగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అందులో 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్లో మీకు మ్యాథమెటిక్స్, సైన్స్, జిఎస్ మొత్తం కలిసి ఒక పేపర్ ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ టైప్. రెండో పేపర్ ఏమో సబ్జెక్టివ్ ఉంటుంది, రాయడానికి 200 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఏమో 250 మార్క్స్. సో సెకండ్ ఏమో 200 మార్క్స్. ఆ 200 మార్క్స్లో ఎస్ఏ రైటింగ్, కాంప్రహెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇవి 2 కలిసి మీరు ఈ 2 పేపర్ క్లియర్ చేస్తే నెక్స్ట్ మెడికల్, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాయి. రైట్. సో ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ 2 ఇంపార్టెంట్. మీరు ఫిజికల్గా క్లియర్ అయ్యి మెడికల్గా అవుట్ అవుతే అవుటే. రైట్. సో 2 క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అవుతే ఫైనల్గా మీకు అసిస్టెంట్ కమాండెంట్ ఈజ్ ఈక్వల్ టు డెప్యూటీ సూపరింటెండెంట్, డిఎస్పీ ర్యాంక్ అండి అది.